స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపు అయినా మీరు వాక్యాన్ని చదువుకున్నారా అని నేను ప్రతి దినము మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంచుమించు సంవత్సరంన్నర కాలము దాటి మరి దేవుని కృపను బట్టి ఈ పరిచర్య జరిగిస్తూ ఉన్నాం. దేవుని పిలుపు మేరకు, దేవుని యొక్క దర్శనం మేరకు మరి లోబడి నేను ఇది నడిపిస్తూ ఉన్నాను. మరి ఇది నేను అందించడం అంటే అది దేవుని కృప మాత్రమే. ప్రతి దినము ఇలా వీడియోలు చేయడము మరి చాలా భారభరితముగా మరి ఉన్నది కనుక ఏదేమైనా దేవుని కృప నాకు తోడై ఉండి మరి ఈ వీడియోలు ప్రతి దినము వాగ్దానము మీకు అందించడం జరుగుతుంది. వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే అనేక మంది గొప్ప సేవకులు ఉన్నారు, గొప్ప గొప్ప బిషప్పులు, దైవజనులు, అభిషక్తులు ఉన్నను మరి ఎందుకో తెలియదు చిన్నవాడిని మీ అందరి నిమిత్తము దేవుడు వాడుకుంటున్నాడు కనుక ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఈ వాగ్దానం నా కోసమే ప్రభువా, నువ్వు నన్ను ప్రేమించిస్తున్నావని మీరు మరి భక్తితో దేవుని మీద ప్రేమతో మరి మీరు రిసీవ్ చేసుకోగలిగితే మీకు ఆశీర్వాదం అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 14వ వచనం. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. చక్కటి వాగ్దానం ద్వారా మరి ఈ దినము నువ్వు చూస్తున్నా నీవు ఒకవేళ విశ్వాసంలో పడిపోయి ఉన్నావేమో, ఆత్మీయతలో పడిపోయి ఉన్నావేమో, అలాగే ప్రతి విషయంలో నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే నిన్ను లేవనెత్తుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి. అలాగే కృంగిపోయిన స్థితిలో ఒకవేళ నీవు ఉంటే మరి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఎందుకు నిన్ను లేవనెత్తబోతున్నాడు? ఇది నమ్మదగిన వాక్యం అని నేను చెప్తున్నానంటే దావీదు మహారాజు పడిపోయిన స్థితిలోంచి లేవనెత్తాడు. తన పాపమును మరి సరి చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. అలాగే తాను శత్రు భయము చేత కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మరి దావీదు మహారాజును లేపిన దేవుడే మరి లేపాడు కనుక దేవుడు మరి దావీదు మహారాజు సాక్ష్యం ఇస్తూ స్తుతి కీర్తన పాడుతున్నాడు. అలాగే ఈ దినము నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు గనక నీకును ఈ వాగ్దానాన్ని అందిస్తున్నాడని తెలియచేస్తున్నాను. నీ పరిస్థితి ఏదైనా సరే, నీకు నా జీవితంలోకి నేను లేవలేని స్థితిలో ఉన్నాను, పడిపోయాను, ఇంకా భక్తిలో కావచ్చు, భౌతికంగా కావచ్చు, మరి ప్రతి విషయంలో కావచ్చు పడిపోయిన స్థితిలో ఉంటే, అలాగే నీ అనారోగ్యాన్ని బట్టి, నీ వ్యాధులను బట్టి, నీకు కలిగిన ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలను బట్టి ఒకవేళ నీవు కృంగిపోయిన స్థితిలో ఉంటే నిన్ను లేవనెత్తబోతున్నానని నా ప్రభు మాట ఇస్తున్నాడు. నా ప్రభు మాట ఇచ్చాడంటే అది నెరవేరుస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయనే నేను ప్రకటిస్తున్నాను నజరేయుడైన యేసు క్రీస్తు అని నీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరిస్తున్న వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు. యెహోవా పడిపోవు వారందరినీ లేవనెత్తువాడను, ఉద్ధరించువాడను వాగ్దానం చేస్తున్నాం. ఎంతమంది ప్రజలు నా తండ్రి ప్రార్థనలో ఎక్కువిస్తున్నారో, యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ప్రతి విధముగా ఎన్ని విధాలుగా అయితేనని రోడ్డు మార్గం వెళ్తుడుగా చదువుతున్నారో వారందరి జీవితాల్లో నా తండ్రి వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నాయన, రోగులుంటే స్వస్థపరచమని, యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని, అలాగే ప్రభువా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు, అలాగే చేతి పనులు మొదలుకొని కూడా ఉద్యోగస్తుల వరకు నా తండ్రి ప్రతి ఒక్కరిని నాయన మీరు కనికరించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా తండ్రి దినం ప్రభు మా గ్రామాలను, మా రాష్ట్రాలను, మా దేశాలను కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, అలాగే ఇజ్రాయెల్ దేశం ఇక్కడ సమాధానము దయచేయమని, క్షేమాన్ని దయచేయమని, మణిపూర్ రాష్ట్రానికి కూడా ప్రభువా నాయన సమాధానము దయచేసి
కూల్చివేయబడ్డ చర్చను మరలా తిరిగి నిర్మించబడ్డకు సహాయం చేయమని, ఎక్కడ అటువంటి అల్లర్లు కానీ గొడవలు జరగకుండా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, ఈ దినము పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకొనిచున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని సమాధానాన్ని నా తండ్రి సంవత్సరం అంతయు దయకిరీటంగా ఉంచమని, అలాగే ఈ దినం నీ బిడ్డలు చేయు ప్రయాణాలు ప్రయత్నాల్లో రాకపోకల్లో సమస్తంలో మీరే తోడండి మహిం పొందమని యేసు నా పేట అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అభి ఆశీష్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము మీకు అందిస్తున్న ఈ వాగ్దానాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాయని, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరుస్తున్నారని నేను నమ్ముతున్నాను. కనుక దయచేసి ఈ వీడియోని మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇది యూట్యూబ్ ద్వారా అనేక మందికి ప్రమోట్ చేస్తారు కనుక ప్రతి ఒక్కరు ఒక లైక్ మీరు ఇవ్వండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరం కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.